ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఒక బ్రోకర్ గాడు, ఒక చెంచాగాడు, ఒక బ్లాక్ మెయిలర్ గాడు అనుచిత వ్యాఖ్యలు చేసినాడు. వాని స్థాయి ఏంటంటే డ్రైవర్ స్థాయికి ఎక్కువ, ఎమ్మెల్యే స్థాయికి తక్కువ. ఈ కౌశిక్ గాడు మన్నర్దాకా మా కాంగ్రెస్ పార్టీలో ఉండి మా నాయకుల కార్లు నడుపుకుంటా ఫోటోలు తిరుక్కుంటా ఉండి ఎమ్మెల్యే టికెట్ ఇయ్యననేసరికి మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుల్నే బ్లాక్ మెయిల్ చేసిన పెద్ద బ్లాక్ మెయిలర్ గాడు వీడు. మళ్ళీ ఆయాల ఫోన్ రికార్డింగ్లు వచ్చినాయి కదరా, నువ్వు వేరే పార్టీ నుంచి టికెట్ తీసుకొస్తావు కదా అని మేము అడిగితే, లేదు నా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొత్తం నా ఫోన్ ట్యాప్ చేసినారు, నా రికార్డింగ్లు పెడుతున్నారు అన్న దళితుడు మళ్ళీ ఇవాళ వాళ్ళ చంతన చేరి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. వీడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందర వీని పాప, మా చిన్న పాప పెళ్ళాన్ని తీసుకుపోయి మాకు ఓట్లు వేయండి, మేము ఏట్లో వేసుకుపోతే మేము చచ్చిపోతాం అని బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యేకి గెలిచినోడు వీడు. గెలిచిన తర్వాత పాప ముజరాబాద్ ప్రజలందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. పాపం ఏం చేస్తాం, మంచోడు మేము చచ్చిపోతాం గిచ్చిపోతాం అంటే వీడిని ఎందుకు చంపేదని ఓట్లు వేసినారు. అట్లని వీడు గెలిచిన తర్వాత ఏమన్నా ఉద్ధరపెట్టినా అంటే లేదు. ఎంతసేపు నా కేటీఆర్ కాడ మంచి పేరు తెచ్చుకుని ఇంకా యువతలను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాల, లోపల ఆయన బూట్లు నాకాల. ఆ కేటీఆర్ కావాల్సిన అమ్మాయిలను అనుకోండి, డ్రగ్స్ అనుకోండి, ఆ ఫామ్ హౌస్లు అనుకోండి, ఇవన్నీ సెట్ చేసే ఒక పెద్ద బ్రోకర్ గాడు అయినాడు తప్ప ప్రజలకు ఉరగబెట్టేదేం లేదు. మళ్ళీ ఇవాళ ఈ చిల్లర మాటలు మాట్లాడు. అరే కౌశిక్, నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు అసలు నీ ఇంట్లో నీ భార్య నీ బిడ్డకి నువ్వు ఏం చెప్పుకుంటావురా? చిన్న పాప కదరా, నేనైతే ఇట్లాంటి మాటలు అన్నానని పోయి నీ బిడ్డకి చెప్పుకో. మరి ఎంత ఏ మీటింగ్ పోయినా ఆ పాపతో మాట్లాడిస్తావు కదా, మళ్ళీ ఈ మాటలు కూడా పోయి ఆ పాపతో మాట్లాడి కొంచెమన్నా సిగ్గుందే? మేము అనాలంటే అనలేనా? ఇప్పుడు నీ బిడ్డ ఉంది, నీ పెళ్ళాం ఉంది, నేను అనలేనా నీ ఇంట్లోని? నేను అనను, సంస్కారం లేదు. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీ బలుపు ఫస్ట్ నుంచి చూస్తున్నాం. ఆ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో మనకోటలో కూడా నువ్వేదో ఫైల్ మ్యాన్ లెక్క గన్ను పెట్టి రాళ్ళు పెట్టి పేల్చినావు. ఇప్పుడు మళ్ళా రాష్ట్రంలో నీ హుజరాబాద్ ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. ఒక పెద్ద బ్రోకర్ గాని నువ్వు, ఒక పెద్ద డ్రైవర్ గాని నువ్వు ఎలా వాళ్ళ బూట్లు నాక్కుంటా మా యొక్క నాయకుడిని అంటే ఎంతవరకు మేము ఊకుండాలా? ఒకటే చెప్తున్నావు చూడు కౌశిక్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన నువ్వు ఏమైనా మాట్లాడుకున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకో. నువ్వు ఎవరితో బలుపు అహంకారం చూసుకొని నువ్వు మాట్లాడుతుండొచ్చు, కానీ నీ బలుపు నీ అహంకారమే కాకుండా నీకు చెప్పేతోంది కూడా ఇద్దరిది కూడా బలుపు అహంకారం దించుతాం. ఆల్రెడీ వాంది ఎలక్షన్స్ అప్పుడే దించినారు, ఇప్పుడు నీ బలుపు దించడానికి దగ్గరలో ఉంది.